ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, గలతీ పత్రిక ధ్యానంలో మేమున్నాము. మీరు ఇంతవరకు నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం స్వామి. మరొక భాగాన్ని వినుటకు మీ పిల్లలు చేరి ఉండగా అందరికీ అర్థం చేసుకునే మనస్సును, జ్ఞానాన్ని అనుగ్రహించమని, ఈ పత్రికలో ఈరోజు మాట్లాడుకోబోతున్న ప్రతి సంగతి మా ఆత్మీయ జీవితాలను బలపరిచేలా ఉండటం కృప దయచేయమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి ఉన్నతమైన ప్రశస్తమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ఎన్నో భాగం ఈరోజు గలతీ పత్రికలో 4వ భాగం. 3 వారాల పాటు క్రొత్త నిబంధనల్లోని గలతీ పత్రికను మనము ఆలోచించాము. 3 భాగాలు మాత్రమే అయింది. పరిచయ భాగంగా మొదట మీకు గలతీ పత్రికలో ఎన్నో సంగతులు చెప్పాను. తర్వాత గలతీ పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి కనుక 6 అధ్యాయాలు కలిగిన ఈ పత్రికను మనం అర్థం చేసుకోవాలంటే 3 భాగాలుగా ఆ పత్రికను మనము విభజించాలి అని చెప్పాను. ఆ 3 భాగాలలో మొదటి 2 అధ్యాయాలు ఒక భాగం, తరువాత 2 అధ్యాయాలు మరొక భాగం, తరువాత 2 అధ్యాయాలు చివరి భాగం. ఈ మొదటి 2 అధ్యాయాల్లో జరుగుతున్న సంగతి, విషయం ఒకటి. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నది అని చెప్పాను. వాదన, పౌలు గారి వాదన. ఏ వాదన అది? ఆటోబయోగ్రఫికల్ ఆర్గ్యుమెంట్ అని చెప్పాను. అది తన వ్యక్తిగత సంబంధమైనటువంటి ఒక వాదన. తెలుసు, అయినా 2 మాటల్లో రిపీట్ చేస్తాను. విన్నారు కదా? దక్షిణ గలతీ ప్రాంతాలలో పౌలు గారు అనేక సంవత్సరాలు లేదా అనేక నెలల పాటు, లేదా ఒక రకంగా చెప్పాలంటే దీర్ఘకాలం ఆయన పరిచర్య చేస్తే, మొదటి ప్రయాణంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారి బోధకు భిన్నమైన సువార్తను తీసుకొని వచ్చిన ఒక బృందం ఆ సంఘాన్ని, సహవాసాన్ని కలవరపరిచేసింది. పౌలు గారు చెప్పిన బోధ తప్పు అని వాళ్ళు చెప్పే ప్రయత్నంలో భాగంగా అసలు పౌలు అనే వ్యక్తే తప్పు అని కూడా బురద చల్లడం జరిగింది. ఆయనకు అథారిటీ లేదు, ఆయనకు ఆథెంటిసిటీ లేదు, అసలు అతను అపోస్తలుడే కాదు అని అనేకమైన అనుమానాలను ఈ సంఘ సహవాసంలో వారు నింపేశారు. ఈ వార్తను అందుకున్న పౌలు గారు అగమేఘాల మీద ఈ పత్రిక రాయవలసి వచ్చింది. ఎప్పుడు రాశాడు, ఎక్కడ రాశాడు, ఇవన్నీ చెప్పేశాను ముందు. అవన్నీ ఇప్పుడు ఈ గలతీ పత్రికలో మొదటి అధ్యాయములోని మొదటి వచనము మీకు చెప్పి, తర్వాత 10వ వచనం నుండి చివరి వచనం వరకు నేను మీకు వివరించడం జరిగింది. ఈ మొదటి అధ్యాయంలో 2వ వచనం నుండి 9వ వచనం వరకు నేను మాట్లాడలేదు. ఎందుకంటే అసలు పౌలు గారు
దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు అన్న పాయింట్ మీద ఆయన నిలబడి మాట్లాడుతున్న వచనాలు మొదటి వచనం తర్వాత 10వ వచనం నుండి కొనసాగుతుంది. అందుకే ఎక్కడెక్కడ ఆయన ఏ విషయాలనైతే ప్రస్తావించాడో వాటన్నిటిని తీసుకొని ముందు పెట్టుకుంటున్నాం. ముందు మనుషుల చేత ఎన్నుకొనబడిన వాడను నేను కానని, మనుష్యుడు పంపిస్తే నేను వచ్చిన వాడను కాదని, సాక్షాత్తు తండ్రి అయిన దేవుని వలన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి వలన ఎన్నుకొనబడిన వాడనై, ఆయన పంపితే వచ్చిన వాడనని, ఆయన ఎన్నుకుంటే ఎన్నుకొనబడిన వాడనని, తాను వారికి ఉపదేశించిన ఉపదేశమంతా సాక్షాత్తు దేవుడిస్తే వచ్చినదని ఆయన ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అక్కడ. అందులో ఎన్నో ఉదాహరణలు ఆయన చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు మీరు 11వ వచనం నుండి చివరి వరకు వాక్యపఠనంగా చదువుకుంది ఈరోజు. ప్రత్యేకించి ఈ 15th వర్స్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు. మొదటి అధ్యాయం 15వ వచనంలో, తల్లి గర్భము నుండి పడినది మొదలుకొని, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. అది మీకు తెలియాలి. నన్ను దేవుడు దమస్కుకి వెళ్ళేటప్పుడు తన కుమారుని చేత ఎన్నుకున్నప్పుడు నేను ఇమ్మీడియట్గా వెళ్ళి మనుషుల దగ్గర కూర్చొని ఇది జరిగింది, నాకు దయచేసి ట్రైనింగ్ ఇవ్వండి అని ఎవరి దగ్గర అడుక్కున్నవాడని కాదు. ఏదైతే నేను మీకు ప్రకటించానో అది సాక్షాత్తు ప్రభువే నాకు ఇచ్చాడు అన్నాడు. 12వ వచనంలో, మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడనూ దానిని బోధించను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించినది. ఆర్గ్యుమెంట్. 17వ వచనం, నాకంటే ముందుగా అపోస్తలు అయిన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కుకు వచ్చి తిని, కానీ యెరూషలేంకి వెళ్ళలేదు నేను. ఆ తర్వాత 3 సంవత్సరాల వరకు నేను ఎవరిని కలవలేదు. 3 సంవత్సరాలు అయిన తర్వాత పేతురు గారిని పరిచయం చేసుకోవడానికి యెరూషలేంకి వెళ్ళాను. ఆయన దగ్గర వాక్యం నేర్చుకోవడానికి కాదు, పరిచయం చేసుకోవడానికి మాత్రమే. అక్కడికి వెళ్ళి ఎంతకాలం ఉన్నాను నేను? కేవలం 15 దినములు మాత్రమే. అక్కడ నేను కేవలము 15 దినములు మాత్రమే నేను అక్కడ ఉన్నాను. 15 డేస్లో నేను అక్కడ ఏం నేర్చుకుంటాను? ఎవరు చెబుతారు? ఇంకా మిగిలిన అపోస్తలుల్లో ఎవరిని నేను చూడలేదు కూడా. ఆ ట్రిప్లో నేను ఎవరిని చూడలేదు. ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు గారిని మాత్రం నేను చూశాను. పిమ్మట నేను సిరియాకు వచ్చేసాను. పిమ్మట నేను కిలికియా ప్రాంతానికి వచ్చేసాను. యూదయ సంఘములలో ఉన్నవారు నాతో వారికి ముఖపరిచయం లేకున్నా వాళ్ళు మాత్రం నేను మారానని విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ఇవన్నీ గలతీలకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంతకుముందు నా యాబ్సెన్స్లో ఎవరైతే వచ్చి పౌలు అనే వ్యక్తి మనుషుల చేత ఎన్నుకొనబడిన వాడు, మనుషులు బోధిస్తే నేర్చుకున్నవాడు, మనుషులు చెబితే ఆ బోధన తీసుకుని వచ్చి మీకు చెప్పిన వాడని ఎవరైతే నా గురించి చెప్పారో, వాళ్ళు చెప్పిన అబద్ధపు బూటకపు మాటలన్నీ విని మీరు ఎలాగైతే కలవరపడుతున్నారో, ఎవరివి నిజాలో ఎవరి అబద్ధాలో తెలియాలంటే ఒక్కసారి నా జీవితంలో నేను మారిన తర్వాత జరిగిన సంఘటనలు మీ ముందు పెడుతున్నాను. అవసరమైతే సిఐడి అయినా లేకపోతే అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ పెట్టుకుంటారో అది మీ ఇష్టం. కానీ మీరు ఏ ఎంక్వైరీ పెట్టుకున్నా నేను మాట్లాడిన దాంట్లో ఒక్క అబద్ధం అని కూడా మీరు నిరూపించలేరు. అబద్ధం గురించి కూడా చెప్పాడా వచనం? నేను మీకు వ్రాయించిన ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడటం లేదు. వచనం అది 20 అబద్ధం ఆడవలసిన అవసరం లేదు నాకు. ఇక్కడి వరకు జరిగిన ఆర్గ్యుమెంట్నే లాస్ట్ వీక్ వరకు నేను చెప్పినది. మొదటి అధ్యాయం పూర్తి అవ్వలేదు నిజానికి, ఎందుకంటే ఇందులో పెండింగ్ వచనాలు కొన్ని ఉన్నాయి. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? 2వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న ఆ పెండింగ్ వచనాలను అక్కడే వదిలేసి మనము స్ట్రైట్గా 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. చాప్టర్ నెంబర్ 2. కమాన్. మొదటి వచనం, గలతీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం.
అటు పిమ్మట 14 సంవత్సరాలైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. అటు పిమ్మట అన్నాడు. ఎటు పిమ్మట? ప్రశ్న. అటు పిమ్మట, ఎటు పిమ్మట? పిమ్మట అంటే తరువాత, అటు తర్వాత, ఎటు తర్వాత? 15వ వచనంలో జరిగిన సంఘటన ఒకటి ఉంది, అందుకే కీవర్స్ అని చెప్పాను. మొదటి అధ్యాయం 15వ వచనం, మొదటి అధ్యాయం 15వ వచనం, మొదటి అధ్యాయం 15వ వచనంలో ఏం జరిగింది? ప్రభు నన్ను పట్టుకున్నాడు అన్న మాట అక్కడ కనపడుతుంది. మళ్ళీ చదువుకుందాం. 15. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. తల్లి గర్భమందు నన్ను ప్రత్యేకపరిచాడు, కానీ నేను ఆయన పిలుపును అందుకున్నది మాత్రం దమస్కుకి వెళ్ళేటప్పుడు. పౌలు గారు ప్రభు యొక్క పిలుపును అందుకున్నది ఎప్పుడు? దమస్కుకి వెళ్ళేటప్పుడు. దమస్కుకు వెళ్ళేటప్పుడే ఆయన పట్టుబడి మారుమనసు పొందాడు. ఆ పాయింట్ మొదలుకొని 3 సంవత్సరాలైన తర్వాత పేతురు గారిని కలుసుకోవడానికి యెరూషలేంకి వెళ్ళాడు. ఆ వచనం మొదటి అధ్యాయం 18. ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి వచనంలో అటు పిమ్మట అంటే దమస్కుకు వెళ్ళే మార్గమధ్యంలో దేవుడు నన్ను పట్టుకున్నాడే, ఆ టైం నుండి 14 సంవత్సరాలైన తర్వాత. ఈ లెక్కలు కరెక్ట్గా మనకు అర్థం కావాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఈరోజే ఒకవేళ మీలో ఎవరైనా గలతీ పత్రిక మొదటిసారి వింటుంటే కొంచెం ఇబ్బంది అర్థం చేసుకోవడానికి. ఆల్రెడీ వింటున్న వాళ్ళు కూడా ఇబ్బందే, మళ్ళీ చెబుతున్నాను నేను. 14 ఏంటి, పైన 3 ఏంటి, ఇంతకీ 14 ఎక్కడ సెట్ చేయాలి? అందుకే అటు పిమ్మట అనగానే ఎటు పిమ్మట. దమస్కుకు వెళ్ళేటప్పుడు ప్రభు నన్ను పట్టుకున్నాడే, ఆ టైం మొదలుకుంటే 14 ఇయర్స్ తర్వాత బర్నబాతో కూడా నేను తీతును వెంట పెట్టుకొని యెరూషలేముకు తిరిగి వెళ్ళింది. పౌలు గారు మారిన తర్వాత యెరూషలేముకు మరొకసారి వెళ్తున్నాడు. ఈ సందర్భంలో పౌలు గారి యెరూషలేము యాత్ర మారిన తర్వాత యెరూషలేంకి ఆయన ఎన్నిసార్లు వెళ్ళాడో మనం భవిష్యత్తులో చూస్తాం. కానీ ఇక్కడ 2వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడుతున్న మాట, పౌలు గారు మారిన తర్వాత దమస్కుకి వెళ్ళేటప్పుడు పట్టుబడిన తర్వాత పలు సందర్భాలలో యెరూషలేంకి వెళ్ళాడు. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏ సందర్భంలో వెళ్ళిన మాట? అందుకే గత వారం మళ్ళీ గుర్తు చేశాను, ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పౌలు గారి పత్రికల అర్థం కావాలంటే పౌలు గారి ప్రయాణాలపై మనకు అవగాహన ఉండాలి. పౌలు గారి ప్రయాణాలు మనకు అర్థం కావాలంటే ఈ పత్రికలతో టచ్ ఉండాలి. మళ్ళీ మీకు ఇంకొక మాట గుర్తు చేస్తున్నాను. ఎవరైనా నేను పలానా పత్రిక స్పెషలిస్ట్ అన్నారనుకోండి, మీకు అర్థం కావాలి అక్కడ సరుకు ఏమి ఉండదని. ఎందుకంటే ఎవరు ఒక పుస్తకంపై స్పెషలిస్ట్ కాలేరు. బైబిల్ మొత్తం పట్టుంటేనే బైబిల్ స్పెషలిస్ట్ అవుతాడేమో కానీ ఈయన కొరంతి పత్రిక స్పెషలిస్ట్ అని, ఈయన ఎఫెసీ పత్రిక స్పెషలిస్ట్ అని, ఈ స్పెషలిస్టులు ఏమి ఉండవు. అపోస్తుల కార్యములతో మనకు ఏమాత్రం టచ్ లేకపోతే గలతీ పత్రిక 1000 సార్లు చదివినా మీకు అర్థం కాదు. మళ్ళీ చెబుతున్నా, 1000 సార్లు చదవండి, మీకు ఏమర్థమైందో నాకు చెప్పండి. 1001సారి మీకు అర్థం కాందే మళ్ళీ నేను చెప్తాను. ఎందుకంటే ఒక పద్ధతి, ప్రొసీజర్, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా చదవాలి, దాని కొరకు కష్టపడాలి. దమస్కుకి వెళ్ళేటప్పుడు ప్రభు చేత పట్టుబడ్డాడు సౌలు లేదా పౌలు. ఆ తర్వాత ఆయన ఎన్నిసార్లు యెరూషలేంకి వచ్చాడో ఒక్కసారి మనము అక్కడికి వెళ్ళి చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం తెలుసు కదా, ఇక్కడే కదా, ఈ అధ్యాయంలోనే కదా పౌలు గారు పట్టుబడేది. 9వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద నుండి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించిన ఇదంతా మీకు తెలుసు. దమస్కుకు వెళ్ళి ప్రభు యొక్క శిష్యులను పట్టుకొని తీసుకొని రావడానికి బయలుదేరిన పౌలు గారు ప్రభు చేత పట్టుబడి మారి దమస్కుకు వెళ్ళిపోయాడు. దమస్కుకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన యెరూషలేముకు వచ్చింది. 26వ వచనంలో పౌలు గారు మారిన తర్వాత యెరూషలేముకు ఎప్పుడెప్పుడు వచ్చాడో మీకు తెలియాలి. తెలిస్తేనే గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అర్థమవుతుంది.
ఇప్పుడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అర్థం చేసుకోవడానికి మళ్ళీ మన యాత్ర ప్రారంభించాం. అపోస్తలుల కార్యముల పుస్తక యాత్ర రాసుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 26వ వచనం. అతడు యెరూషలేములోనికి వచ్చి, ఇదేంటి? గలతీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఎవరైనా అది తీసి చదవండి. అందరూ తీయగలిగితే ఇంకా హ్యాపీ, అందరూ తీయగలిగితే ఇంకా హ్యాపీ. ఇది ముయ్యకుండా అది చదవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. అటుపైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనుటకు యెరూషలేముకు వచ్చి అని అన్నాడే. అది ఇది 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. గలతీ పత్రిక మీరు చదువుకోమన్నట్లేదు, నాకు వినపడేలా చదవండి. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. అదెప్పుడు? మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అది ఇది కాదు. చూసారా? ఎప్పుడో చూడాలి. మళ్ళీ చదివేద్దాం, అపోస్తలుల కార్యములకు వచ్చేద్దాం. మళ్ళీ పౌలు గారు మారిన తర్వాత యెరూషలేముకు మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాడా? 9వ అధ్యాయంలో కాకుండా తెలియాలంటే 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయము 27వ వచనము నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 27 నుంచి 30 వరకు నేను చదువుతున్నాను, ఎక్కువ వచనాలు ఉన్నాయి కనుక. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోక్యకు వచ్చింది. ఇక్కడ పౌలు గారు, బర్నబా గారు ఉన్నారు. వారిలో అగబు అను ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. ఇదంతా అంత్యోక్యలో జరుగుతోంది. యెరూషలేములో పరిస్థితులు బాగలేవన్న వార్త, యెరూషలేములో ఉన్న వారు పేదలైపోయారు, యెరూషలేములో ఉన్న దేవుని పిల్లలు పేదలైపోయారు, బీదలైపోయారన్న సంగతి అంత్యోక్యలో ఉన్నటువంటి వారికి తెలిసేటప్పటికీ ప్రవక్తలు కొంతమంది వచ్చారు. అందులో అగబు అనే ప్రవక్త వచ్చాడు. ఆ అగబు అనే ప్రవక్త కరువు గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఆర్థిక సహాయం అందించడానికి అంత్యోక్య సంఘం వారు నిశ్చయించుకొని ఏం చేశారు? 30వ వచనంలో, అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. పెద్దలు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. ఇది ఎందుకు చూపించానో చెప్పి, ఇక్కడ యెరూషలేం అని లేదు. మరి పైనుంచి చదివితే అర్థమవుతుంది అక్కడ యెరూషలేం గురించి మాట్లాడుతున్నాడు. పౌలు గారు పట్టుబడిన తర్వాత, ప్రభు చేత పట్టుబడిన తర్వాత దమస్కుకు వెళ్ళేటప్పుడు యెరూషలేముకు రావడం ఇది ఎన్నోసారో మీరు చెప్పాలి. రెండోసారి. మొదటిసారి 9వ అధ్యాయం ఇందాక చూపించాను. ఇప్పుడు 11వ అధ్యాయం 27 నుంచి 30. ఎందుకు వెళ్ళాడు యెరూషలేముకి? ఎందుకు వెళ్ళాడు? ఫస్ట్ టైం ఎందుకు వెళ్ళాడు? కేఫాను పరిచయం చేసుకోవడానికి, గలతీ పత్రిక లింక్. ఇప్పుడు రెండోసారి ఎందుకు వెళ్ళాడు? సహాయ నిధి తీసుకొని అక్కడ అందించడానికి. అవునా? ఇప్పుడు మళ్ళీ గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. సహాయ నిధి ఎవరితో కలిసి వెళ్ళాడు? సహాయ నిధి తీసుకొని ఎవరితో కలిసి వెళ్ళాడు సౌలు గారు? బర్నబా. మర్చిపోకండి. 11వ అధ్యాయం 30వ వచనం బర్నబా. అలాగున చేసి బర్నబా, సౌలు అను వాని చేత పెద్దల యొద్దకు దానిని పంపిర్రి. ఇది ఇలా మైండ్లో పెట్టుకొని గలతీ పత్రిక 2 మొదటి వచనం చదవండి. చదవాలి. ఆల్రెడీ 2 సార్లు చదివాం కదంటే ఇంకొక 20 సార్లు చదివిస్తాను. చదవాల్సిందే తప్పదు. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. ఇక్కడ బర్నబా, సౌలు ఇద్దరు కాంబినేషన్ కనపడుతుంది మళ్ళీ. ఇప్పుడు మీరు అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 30వ వచనంలో పౌలు గారు ఎవరితో కలిసి వెళ్ళాడు యెరూషలేముకి? బర్నబాతో కూడా. ఇప్పుడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఎవరితో వెళ్ళానని చెబుతున్నాడు? బర్నబాతో కూడా. అంటే గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెబుతున్న మాట అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 30వ వచనం లోనిదా?
అది ప్రశ్న. లోనిదే అని మీరు అనుకుంటే అది 100% తప్పే అని నేను అంటాను. పేర్లు 2 మ్యాచ్ అయిపోయాయి కనుక మ్యాచ్ ద ఫాలోయింగ్ సెట్ అయిందని లింక్ చేయకూడదు. అక్కడ గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెబుతున్నది అపోస్తలుల కార్యంలో 11వ అధ్యాయం 30లోనిది కాదు. మరేంటి? మళ్ళీ అపోస్తలుల కార్యంలో చదవాలి. 9 దాటండి, 11కు వచ్చారు. 11 దాటండి, 15వ అధ్యాయానికి రండి. 15 చాప్టర్ నంబర్ 15. పౌలు గారు యెరూషలేముకు మరొకసారి వెళుతున్న సందర్భం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 1 నుంచి చూద్దాము. ఇది కూడా మళ్ళీ అంత్యోక్యలోనే జరుగుతుంది. 1 నుంచి కొందరు యూదయ నుండి వచ్చి, ఎక్కడికి వచ్చి? యూదయ నుండి వచ్చి ఎక్కడికి వచ్చి? అది అంత్యోక్యకు వచ్చి. అంత్యోక్యలో ఎవరున్నారు? పౌలు బర్నబాలు ఉన్నారు. పౌలు బర్నబాలు ఉన్నారు. ఉన్నారు అని చెప్పడానికి 14వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 14-26. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోక్యకు తిరిగి వచ్చి. పౌలు బర్నబాల గురించి అది 15వ అధ్యాయం 1వ వచనం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. వీళ్ళు ఉండగా, ఎవరుండగా? పౌలు బర్నబాలు ఉండగా యూదయ నుండి కొంతమంది సహోదరులు వచ్చి, పరిసయ్యుల జాతి వాళ్ళది, వాళ్ళు వచ్చి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, మీరు రక్షణ పొందాలంటే చేయవలసింది సున్నతి కూడా చేసుకోవాలి, అప్పుడే మీకు రక్షణ కలుగుతుంది అనేసరికి ఇప్పుడు పౌలు బర్నబాలు ఎంటర్ అయిపోయారు. మళ్ళీ 2వ వచనం. పౌలుకును బర్నబాకును, వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పౌలుకును బర్నబాకును వారితో, ఎవరితో? యూదయ నుండి వచ్చిన పరిసయ్యులతో, వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును, అండర్లైన్ దట్ పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలెనని అంత్యోక్యలోనున్న సహోదరులు నిశ్చయించిరి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? సున్నతి గురించిన చర్చ. ఈ సున్నతి గురించిన చర్చ అంత్యోక్య సంఘములో 2 గ్రూపుల మధ్య జరుగుతోంది. ఒకటి పౌలు బర్నబాల బృందం, మరొకటి పరిసయ్యుల బృందం. మరి ఎవరిది కరెక్ట్ అని అంత్యోక్య సంఘం వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోవాలి. వచ్చిన వాళ్ళు అంటున్నారు, మేము యెరూషలేము నుండి వచ్చిన వాళ్ళం. మరి ఇప్పుడు సంఘం కన్ఫ్యూజన్లో పడిపోయింది. ఈ కన్ఫ్యూజన్లో నుంచి బయటపడాలంటే అందరూ ఏమనుకున్నారంటే, ఇవన్నీ కాదు కానీ మీరందరూ కలిసి యెరూషలేంకి వెళ్ళిపోండి, అక్కడ అపోస్తలులు ఉన్నారు, అక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళ ముందు చర్చ పెట్టండి. వాళ్ళు ఎవరికి ఓటేస్తే, వారు ఎవరికి కుడి హస్తాన్ని ఇస్తే, వారు ఎవరికి మద్దతు తెలిపితే మేము కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతాం. అయ్యా పౌలు, అయ్యా బర్నబా, ఇంకా మాలో కొంతమంది, మీరందరూ కలిసి అక్కడికి వెళ్ళండి అని వారిని యెరూషలేముకు పంపారు. 3వ వచనం. కాబట్టి వారు ఎవరు? పౌలు గారు, ఇంకా బర్నబా గారు, ఇంకా మరికొందరిని వదలకూడదు మీరు. పౌలు గారు, ఇంకా బర్నబా గారు, ఇంకా మరికొందరు 3 సార్లు చెప్పారంటే మర్చిపోకూడదండి. రైట్. మరికొందరు సంఘము వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషం కలుగజేసిరి. నెక్స్ట్ 4వ వచనం. వారు ఎవరు? పౌలు గారు, ఇంకా బర్నబా గారు, ఇద్దరే కదా. మరికొందరు మర్చిపోకూడదుగా. మరికొందరితో చాలా పని ఉంది. మరికొందరు ఎక్కడికి వచ్చేసరికి 4వ వచనంలో యెరూషలేమునకు రాగా, యెరూషలేములో ఎవరున్నారు? సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకునేది దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. అంటే
అంటే పౌలు గారు మారిన తర్వాత, దమస్కుకి వెళ్ళేటప్పుడు పౌలు గారు పట్టుబడిన తర్వాత యెరూషలేముకు ఆయన రావడం ఇది ఎన్నోసారి? 3సారి. ఎవరెవరు వచ్చారు పౌలు గారితో? బర్నబా, ఇంకా మరికొందరు. 2వ అధ్యాయం మొదటి వచనం. ఏ 2వ అధ్యాయం ఏ మొదటి వచనం? అమ్మయ్య, మీరు ఆ మోతాదులు ఇస్తే కోఆపరేషన్ జలం ప్రతిసారి వాళ్ళు నేర్పించాలంటే కష్టం. గలతీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత ఎవరిని వెంట పెట్టుకొని? తీతు ఎక్కడున్నాడు? తీతు ఎక్కడున్నాడు? తీతు ఎక్కడున్నాడు? మరికొందరు ఉందా లేదా? మరికొందరు, అపోస్తలుల కార్యంలో మరికొందరు. ఆ మరికొందరిలో ఒకడు తీతు. తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు వెళ్ళి తిని. గలతీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన చెప్పిన యెరూషలేముకి వెళ్ళడం అన్నది అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయంలో వెళ్ళినది కాదు, 15వ అధ్యాయంలో వెళ్ళినది. ఎందుకంటే 11వ అధ్యాయంలో సహాయ నిధి అందించడానికి వెళ్ళాడు. అది ఇప్పుడు గలతీయులకు చెప్పాల్సిన అవసరం లేదు. గలతీయులకు ఇదెందుకు చెబుతున్నాడంటే, పౌలు గారు లేనప్పుడు కొంతమంది వచ్చి గలతీ సంఘాలలోనికి సున్నతి వలనే రక్షణ కలుగుతుందని చెప్పే ఒక భయంకరమైన బోధ తీసుకొని వచ్చారు. వాళ్ళు చెప్పింది తప్పు అని చెప్పడానికి చరిత్రలో జరిగిన కొన్ని సందర్భాలను ఆయన గుర్తు చేస్తున్నాడు ఈ పత్రికలో. ఈరోజు మీ మధ్యకు వచ్చి సున్నతి చేసుకుంటేనే నీతిమంతులు అవుతారని మీకు ఒక భిన్నమైన బోధ చెప్పారే, వాళ్ళది తప్పు అని నిరూపించడానికి, నాదే కరెక్ట్ అని చెప్పడానికి చరిత్రలో జరిగిన మరొక్కటి మీకు చెప్పాలి. ఒకప్పుడు బర్నబాతో నేను యెరూషలేంకి వెళ్ళాను, మాతో పాటు తీతు కూడా వెళ్ళాడు. మీకు చెప్పాలి గలతీయులారా, మీకు తీతు అనే ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలి. తీతును ఎందుకు హైలైట్ చేస్తున్నాడనంటే, తీతు ఒక అన్యజనుడు. తీతు ఒక అన్యజనుడు. అన్యజనుడైన తీతును మేము యెరూషలేముకు తీసుకొని వెళ్ళాము. అది ఇంపార్టెంట్. ఇప్పుడు తీతు కీలక రోల్ ప్లే చేయాలి. ఇప్పుడు పనిలో పనిగా పౌలు గారు యెరూషలేముకు మొత్తం మీద మారిన తర్వాత మరెప్పుడైనా వెళ్ళాడా? ఈ 3 సందర్భాలు కాకుండా అది కూడా చూస్తే ఫ్యూచర్లో మనకి ఇబ్బంది ఉండదు. ఒకసారి మళ్ళీ అపోస్తలుల కార్యంలోనికి వచ్చేద్దాం. 18వ అధ్యాయము. పౌలు గారు యెరూషలేముకు వెళుతున్న 4వ పర్యాయం ఇది. రైట్. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 22వ వచనం చూద్దాం ఒకసారి. 22వ వచనం. పౌలు గారి 2వ ప్రయాణపు ముగింపు దశ అది. తర్వాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి అంత్యోక్యకు వచ్చాడు. ఇక్కడ రచ్చలు చర్చలు ఏం జరగలేదు, వాళ్ళను కుశల ప్రశ్నలు అడగడానికి వెళ్ళాడు అంతే. అర్థమవుతుందా? పౌలు గారు మారిన తర్వాత యెరూషలేముకి వెళ్ళిన 4వ పర్యాయం. 4వసారి ఎందుకు వెళ్ళాడు? కుశల ప్రశ్నలు, అందరు బాగున్నారు లేవు చూసి వెళ్ళడానికి. అక్కడ రచ్చలు లేవు, అక్కడ చర్చలు లేవు. గలతీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో యెరూషలేముకి వెళ్ళానని చెప్పాడే, అది ఒకవేళ ఇది కావచ్చేమో అనే డౌట్ రేపు మీకు ఫ్యూచర్లో రాకుండా ఇక్కడే విడగొట్టేస్తున్నాను. ఇది కాదు అని చెప్పడానికి. ఇంకొక మాట చెప్పమంటారా? ఇక్కడికి వెళ్ళేటప్పుడు పౌలు గారితో బర్నబా గారు లేరు. ఇది అని మీకు డౌట్ రావడానికి బర్నబా గారు లేరు ఇక్కడ. పౌలు ఒంటరిగా వెళ్ళాడు. ఇక్కడ గలతీ పత్రిక 2 లేవని చెప్పాడు, బర్నబా ఉన్నాడని చెప్పాడు. అందువలన ఆ యెరూషలేము విజిట్ అన్నది ఇది కాదు. కానీ ఇది ఎన్నో విజిట్ మారిన తర్వాత 4, 5 చూద్దాం. అదే అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 3వ ప్రయాణపు ముగింపు. ఇప్పుడు 18వ అధ్యాయంలో ఎక్కడ చూసారు మీరు? 2వ ప్రయాణపు ముగింపు దశ. అంటే యెరూషలేంకి వెళ్ళి నెక్స్ట్ అంత్యోక్యకి వెళ్ళిపోయాడు. అంత్యోక్యతో 2వ ప్రయాణం అయిపోయింది.
రెండవ ప్రయాణము ముగింపు దశలో వెళ్ళినటువంటి పౌలు గారు యెరూషలేంకి నెక్స్ట్ ఎప్పుడు వెళ్తున్నాడు అంటే మూడవ ప్రయాణము ముగింపులో వెళ్తున్నాడు. మూడవ ప్రయాణం ఎక్కడ ముగిస్తోంది? 21వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుల కార్యములు 21:15. ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. 17వ వచనం. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు 15 నుండి 17 వచనాలు. అక్కడ మూడో ప్రయాణం ముగింపు. మొదటి ప్రయాణం ముగింపు అంత్యోక్యలో జరిగింది. రెండో ప్రయాణం ముగింపు అంత్యోక్యలో జరిగింది. మూడో ప్రయాణం ముగింపు మాత్రం యెరూషలేములో జరిగింది. పౌలు గారు యెరూషలేముకు రావడం ఇదే చివరిసారి. ఇక్కడ ఈయన అరెస్ట్ అయిపోతాడు. అక్కడ నుంచి కైసరేకి తీసుకుని వెళ్తారు. అక్కడ నుంచి రోమాకు తీసుకుని వెళ్తారు. రోమా నుంచి విడుదలైన తర్వాత ఆయన యెరూషలేముకు వెళ్ళాడు అన్న ఆధారం మాత్రం బైబిల్లో లేదు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో పౌలు గారు దమస్కుకి వెళ్ళేటప్పుడు పట్టుబడిన తర్వాత యెరూషలేముకు ఎన్నిసార్లు వెళ్ళాడు అన్న సమాచారం వెతికితే 5 మారులు అని కనబడుతుంది. 1 9వ అధ్యాయంలో కేఫాను పరిచయం చేసుకోవడానికి, 2 11వ అధ్యాయంలో సహాయ నిధి అందించడానికి, 3 15వ అధ్యాయంలో పరిసయ్యులు తెచ్చిన ఆ సందర్భం గురించిన సున్నతి గురించిన చర్చ కోసం, దేనికోసం? చర్చ కోసం యెరూషలేంకి వెళ్ళాడు. ఎవరెవరిని తీసుకొని? బర్నబాతో కూడా మరికొందరిని. ఆ మరికొందరిలో తీతు. అది మూడోసారి. 4 రెండో ప్రయాణం ముగిసేటప్పుడు యెరూషలేంకి ఎందుకు వెళ్ళాడు ఆయన? కుశల ప్రశ్నలు అడగడానికి. 5 మూడో ప్రయాణం ముగింపు యెరూషలేంలో జరిగింది. అక్కడ అరెస్ట్ అవుతాడు. తర్వాత యెరూషలేంకి రాడు. అక్కడ నుంచి ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు కైసరయ్యకి. కైసరయ్య నుంచి రోమ్కి. రోమాలో ఉంటాడు. రోమాలో ఉన్న తర్వాత పత్రికలు రాస్తాడు, అది వేరు సంగతి. కానీ రోమా నుంచి విడుదల కూడా అవుతాడు. విడుదలైన తర్వాత మళ్ళీ యెరూషలేంకి వచ్చాడన్న మాట మాత్రం బైబిల్లో ఏ పత్రికలో కూడా మనకు ఆధారం లేదు. ఇంతెందుకు చెప్పాను మీకు? గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వచ్చి తిని అన్నాడే. ఆ యెరూషలేము విజిట్, ఈ 5 విజిట్లలో ఏ విజిట్ అని అడుగుతున్నాను. 9వ అధ్యాయంలో ఉన్న విజిట్ కాదది. 11లో ఉన్న విజిట్ కాదది. 15వ అధ్యాయంలో ఉన్న విజిట్. బైబిల్ ఎలా చదవాలో కొంచెం మీకు ఇంకా ప్రతిసారి మీకు అర్థమవుతుంది, కానీ ప్రతిసారి మనకు అర్థమవుతుంది, కానీ మరొకసారి మీకు అర్థం కాదు. జాగ్రత్తగా చదవాలి. చిక్కుముడి. గలతీ పత్రిక అంటేనే చిక్కుముడు. కొట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి దారం దిగిపోతుంది. నిదానంగా తీయాలి. నిదానంగా వద్దామని పత్రికలు పోతాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం ఆ 1వ వచనం అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం ఇదంతా. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేముకి. తీతును మర్చిపోకండి. తీతు చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనకు. 2వ వచనం, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని. ఏదో మనుషులు చెప్పారు కదా బయలుదేరి వెళ్ళలేదు, మళ్ళీ దేవుడే చెప్పాడు నాకు. పౌలు గారికి దర్శనాలు వచ్చాయి. ఇదెందుకు చెప్పాడు? దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని. ఇదెందుకు చెప్పాడు? దేవదర్శన ప్రకారమే వెళ్ళి. ఎందుకు చెప్పాడు? గలతీయులకు ముఖ్యంగా అర్థం కావాలి. నా అడుగు అడుగులో దేవుడు నా వెనకలున్నాడు. నా అడుగు అడుగులో దేవుని నడిపింపు నాతో ఉంది. ఈవెన్ అంత్యోకయ నుండి యెరూషలేముకు వెళ్ళాలన్నా దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాను, కానీ అక్కడికి ఏదో మనుషులు సలహా ఇచ్చారు కదని బయలుదేరాను. మనం చూపించాను మీకు ఎఫెసీలో కూడా. దేవదర్శనము వలన నాకు అనుగ్రహింపబడిన ఈ జ్ఞానం.
అతిశయించుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చేది. 2 కొరింథీ 12 మొదటి వచనం. కొరింథీలో కూడా ఈ ప్రాబ్లం ఎదురైంది. అందుకే కొరింథీలో కూడా చెబుతున్నాడు 12వ అధ్యాయం మొదటి వచనం 2 కొరింథీ, అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చి, ప్రత్యక్షతలను గూర్చి చెప్పాలి మీకు. కొరింథీలారా మీకు చెప్పాలి. ఎందుకంటే ఏ సంఘంలో చూసిన ఒక జబ్బు అంటుకుని పోయింది అందరికీ. గలతీలో వచ్చిన జబ్బే కొరింథీలో కూడా జబ్బు వచ్చింది. ఏంటి ఆ జబ్బు అని అడిగితే, పౌలు అపోస్తలుడు కాదు, పౌలు అపోస్తలుడు కాదు, పౌలు అపోస్తలుడు కాదు. అపోస్తలులు అంటే ఆ 12 మంది, ఆ 12 మందిని ప్రభు ఎన్నుకున్నాడు, పౌలుని ప్రభు ఎన్నుకోనలేదు. వాళ్ళకు కూడా అదే చెప్పాల్సి వస్తుంది, వాళ్ళకు కూడా అదే చెప్పవలసి వస్తుంది. దర్శనాలు నాకు ఎన్నొచ్చాయి మీకు తెలుసా? చెప్తున్నాను. దర్శనం చూపించింటాను, మళ్ళీ చూపిస్తాను. 2 కొరింథీ 12:11 నుండి, 2 కొరింథీ 12:11 నుండి, నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసిదిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఏలైనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడను కాను, ఏ విషయంలో తక్కువ వాడను కాను. ఐఎమ్ ఈక్వల్ టు 12 apostles, those 12 apostles. ఆ 12 మంది అపోస్తలులతో నేను సమానుడను. గొప్ప కాలరెగరేసి ఎక్కువ చెప్పట్లేదు ఇక్కడ. అవసరం ఏర్పడింది, అతిశయపడుట ఆయనకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చింది. నేను ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, కానీ మిమ్మల్ని బట్టి మాట్లాడాల్సి వస్తుంది. అదే అని అర్థం. 12వ వచనం, 12 2 కొరింథీ, సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య నిజముగా కనుపరచబడెను. ఇంకేం కావాలి నేను అపోస్తలుడని మీరు నమ్మడానికి? అది కొరింథీయులకు చెప్పాడు. ఇక్కడ గలతీయులకు వచ్చేసరికి ఇక్కడ వేరొక పాయింట్ తీసుకొని వస్తున్నాడు. పక్క పేజే కదా 2వ అధ్యాయం. దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, అన్నిట్లో దేవుడున్నాడు వెనుకల, మరియు నా ప్రయాసమి వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికి మళ్ళీ అండర్లైన్ చేయాల పదం, విశదపరిచాను. యెరూషలేముకు బర్నబాతో కూడా నేను తీతును వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు అన్యజనులలో నేను ఏమైతే ప్రకటించానో అది వాళ్ళకి విశదపరిచాను. నేను చెప్పింది కరెక్ట్ కదా, ఒకసారి మీరు చెప్పండి అని అడగడానికి వెళ్ళలేదు. నేను అపోస్తలుల దగ్గరికి వెళ్ళి నేనేం చేశాను? 2వ వచనం, నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచాను. మీకు అర్థమవుతుందా? I explained to them what I had preached to the Gentiles. గలతీయులకు ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళని అడిగి నేను వెళ్ళి చెప్పలేదు. చెప్పిన తర్వాత వచ్చి ఇది చెప్పాను, అలా చెప్పాను. మీకు అర్థం కావాలి నేను బోధించిన బోధ ఎంత కరెక్టో. అపోస్తలులను చిన్న చేసి చెప్పట్లేదు, ఈయన చెప్పింది ఎంత కరెక్టో చెప్పడానికి. 2వ అధ్యాయం చదివేటప్పుడు ఏంటంటే పౌలు గారు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నాడు, వాళ్ళని చిన్న చేసి మాట్లాడుతున్నట్టున్నాడు అని మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. పత్రికలో మూడ్ మనకు అర్థం కాకపోతే, మూడ్ మనకు అర్థం కాదు. ఐజక్ ఉన్నాడు, రత్నం ఉన్నాడు. వీళ్ళిద్దరిని నేను ఒక చోటికి పంపించాను. కానీ ప్రజలు ఒకరిని స్వీకరిస్తున్నారు, మరొకరిని స్వీకరించట్లేదు. ఐజక్ని స్వీకరిస్తున్నారు, రత్నం స్వీకరించట్లేదు. అప్పుడు రత్నం తాను కరెక్ట్గా వంశీ గారి చేతనే పంపబడిన వాడు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు ఒక్కొక్క పాయింట్ లేవ తీసుకొని మాట్లాడుతూ, నేను చాలా చిన్నోడి, నేను ఎన్నికైన వాడని కాదు, నేను తక్కువ వాడనే, అయినా ఐజక్తో నేను సమానుడను అన్నాడు అనుకోండి. ఐజక్ని చిన్న చేసి చెప్తున్నట్టు కాదు.
తనను స్వీకరించని ప్రజల మధ్య తన వాదనను బలంగా చెప్పుకోవడానికి ఉపయోగించవలసిన అవసరం ఏర్పడింది కొన్ని పదజాల. ఆ పాయింట్ మీద అర్థం కాదు. అదే చెప్పాడు, విషద పరిచితిని. విషదపరిచాడో లేదో 15వ అధ్యాయానికి వెళ్దాం. మళ్ళీ 15వ అధ్యాయం. ఏ 15వ అధ్యాయం? అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో విషదపరిచారో లేదో 4వ వచనంలో చూద్దాం. 15:4. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకునిరి. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీయు వారికి వివరించిరి. విషద పరిస్థితిని వివరించిరి. లూకా గారు చెప్తున్నారు, అపోస్తలుల కార్యం రాసింది ఆయనే కదా. అక్కడేం చెప్తున్నాడు? అపోస్తలులకు మేము అన్ని జనులలో ఏం చెప్పామో వాళ్ళకు చెప్పాం. ఇది చెప్పొచ్చామని, ఇది చెప్పొచ్చా లేదా కాదు, ఇది చెప్పొచ్చామని చెప్పాం. ఇంకేం కావాలి మీకు గలతీలారా? నేను చెప్పింది 100% ఆథెంటికేటెడ్ మెసేజ్ అని. మీకు ఇంకేం కావాలి? మీకు ఇంకేం కావాలి? బైబిల్ టెస్ట్ జరిగింది. మీకు ఇది అవసరం కనుక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మొన్న బైబిల్ టెస్ట్ జరిగింది. బైబిల్ టెస్ట్ జరిగినప్పుడు చెప్పాను కదా, ఒక చిన్న ప్రయోగం చేశాను నేను. ప్రయోగం చేసినందుకు ఏమైందంటే మొదటి ప్రైజ్ 21 మందికి వచ్చింది. 21 మందికి వచ్చింది. నాకు సహాయం చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ వర్క్లో చిన్ని పిల్లలు. ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ పీరియడ్లో ఫుల్ ఎగ్జామ్స్లో ఉండిపోయారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ ఉండేసరికి పిల్లలు నేను ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. అందువలన 20 మందికి ప్రైజులు మనోళ్ళు పంపించేశారు. ఫస్ట్ ప్రైజులు ఒక్కరికి లేట్ అయింది, ఒక్కరికి లేట్ అయింది. లేట్ అయిన ఆయన ఫోన్ చేసి, ఎవరు? బైబిల్ టెస్ట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ఆయన, మళ్ళీ బైబిల్ టెస్ట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ఆయన ఫోన్ చేసి మనోళ్ళతో చెప్పారు, అన్న కొంచెం లేట్ అయింది పంపిస్తామని చెప్పారు. ఒకటి కాదు కదా, సెమినార్ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, మీటింగ్లు ఉన్నాయి, సీడీలు ఉన్నాయి. చిన్న లేట్ అయింది. ఒక 5-6 రోజులు, వారం రోజులు వీళ్ళు చెప్పిన డేట్కి అవ్వకపోయేసరికి 8 రోజున ఫోన్ చేసి బూతులు. ఎవరు? బైబిల్ టెస్ట్లో ఫస్ట్ వచ్చిన ఆయన. ఇది మీ చెవికి ఆశ్చర్యంగా ఉంది కదూ? నేను అలాగనే ఆ వాక్ అయితే ఏది ఫస్ట్ వచ్చినోడి నోట ఈ మాటలా? ఫస్ట్ వచ్చినోడి నోట ఈ మాటలా? మీరు ఫస్ట్ వచ్చినందుకు అందరికంటే ఎక్కువ ఆనందించింది నేను కదా. మీరు బాగా చదివారు. నీకు ఇవ్వాల్సినటువంటి ప్రైజ్ ఒక్క కొద్ది రోజులు లేట్ అయ్యేసరికి నీ నోట బూతులు వచ్చేసాయి. ఇష్టం వచ్చి, నేను లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడట. అసలు వెనక ముందు ఏం లేదు. అప్పుడు మా ఆవిడ ఫోన్ తీసుకొని ఏంటి అని మాట్లాడింది. స్త్రీ అని కూడా చూడకుండా నోరు పారేసుకున్నాడు. అప్పుడు కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం గట్టిగా ఇవ్వాల్సి వచ్చింది మా ఆవిడ. అప్పుడు అతను అన్నాడు, నేను ఎవరినో తెలుసా అన్నాడు. ఎవరు అంటే, ఫలానా చోట స్టూడెంట్ నేను, ఫలానా చోట స్టూడెంట్ నేను. అప్పుడు మా ఆవిడనింది, నువ్వు అన్న చోట మా ఆయన పాఠాలు చెప్పొచ్చినోడు అని చెప్పి. నువ్వు అన్న చోట మా ఆయన పాఠాలు చెప్పొచ్చినోడు, నువ్వు అక్కడ స్టూడెంట్. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. గొప్పేంటి ఇది? ఇట్లే చెప్పింది. నువ్వు ఇక్కడుండి నేర్చుకుంటూ అక్కడ మేము తిరిగేసి వచ్చిన వాళ్ళం, అక్కడ చూసి వచ్చిన వాళ్ళం. అప్పుడు తగ్గాడు. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. నేను దూరంగా ఉండడానికి గల కారణం ఈ మాటలే. ఇది ఎప్పుడో జరిగింది కదా, లేటెస్ట్ న్యూస్, నెల న్యూస్ ఇది. 1 నెల న్యూస్ చెప్తున్నాను నేను. నెల కిందటి న్యూస్ ఇది. నెల కూడా కాలేదు ఇంకా బాగా చెప్పాలంటే, 2 వారాల న్యూస్. తన నోటిని కాచుకునేవాడు తన్ను కాపాడు. అదేనా నువ్వు నేర్చుకుంది ఒక విద్యార్థిగా? నువ్వు నమ్ముకున్న ప్రభువును చంపుతున్న సిలువలో ఆయన
మౌనిగా ఉండి క్షమించమని కోరాడే ఆ ప్రభువును ధరించుకున్నోడువేనా నువ్వు ఈరోజు బైబిల్ విద్యార్థి అంటున్నావు? బైబిల్ విద్యార్థి వంశన్న రావాలి, వంశన్న రావాలి, వంశన్న రావాలి. ముందు నువ్వురా, నువ్వు ఇక్కడ కూర్చో. నా దగ్గర కూర్చోడానికి నీకు భయం, అవునా కదా? వంశనతో కనబడడానికి నీకు భయం, వంశనతో కలిసి స్టేజ్ మీద రావడానికి భయం. నా గురించి నువ్వు సిగ్గుపడితే మీ గురించి నేను సిగ్గుపడతాను, అంతే. అంతకుమించి ఏమీ లేదు. నువ్వు ధైర్యం కూర్చో ఇక్కడ, నీతో పాటు నేను రాకుంటాడు. నీకు రావడానికి భయం, నీకు రావడానికి బాధ. అర్థమయ్యే వారికి అర్థమయ్యేంటుందిలే, మిగిలిన వాళ్ళు ఏం ఆలోచించండి. పౌలు గారు ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నాడంటే అవసరం తీరుతుంది, అవసరం. రెండవ వచనం అర్థమైందా మీ అందరికీ? విషద పరిచితిని అని ఎందుకు చెప్పాడో చెప్పను. గలతీయులకు నేను మీకు ఏం చెప్పానో వాళ్ళకి ఇది చెప్పొచ్చానని చెప్పాను. ఎవరికి? ఎన్నికైన వాళ్ళకి. నువ్వు చెప్పింది తప్పు అని ఒక్కడనలేదు నన్ను. ఎవరు? ఎన్నికైన వారిలో ఒక్కరు పాయింట్అవుట్ చేయలేదు. నువ్వు అలా చెప్పిండకూడదు పౌలు, ఇలా చెప్పిండాల్సింది, నువ్వు తప్పు చేసావని ఒక్కరు అనలేదు. నిన్నగాక మొన్న ఎవడు అనామకుడు నా గురించి నీ దగ్గరకు వచ్చి పౌలు తప్పు చెప్పాడంటే రాసేసుకున్నారండి. మీరు పుస్తకం తీసుకుని, గలతీయులారా బుద్ధి లేదు మీకు? అది ఆయన పాయింట్. రైటర్ ఏ మూడ్లో ఉన్నాడో తెలియదు. అదర్వైజ్ యూ విల్ నెవర్ అండర్స్టాండ్ దట్. మూడవ వచనం, 2వ అధ్యాయము 3వ వచనం. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను, అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడు అంటే అన్యజనుడు, యూదుడు కాదు. యూదుడు కాకపోయినను అంతే కదా, గ్రీసు దేశస్థుడైనను అంతే కదా, అన్యజనుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటున్నాడు. సున్నతి 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 అని మీరు ఎగురుతున్నారు కదా, ఎవరో చెప్పారని. ఒక అన్యజనుడిని యెరూషలేము దగ్గరకు తీసుకుని వెళ్ళి అపోస్తలుల ఎదుట నిలబెడితే అన్యజనుడు కదా సున్నతి చేయించండి తీతుకని ఏ ఒక్కరు చెప్పలేదు. ఎందుకంటే గలతీయులారా మీరు వాళ్ళని నమ్ముతారు కదా, 12 మందిని నమ్ముతారు కదా, యెరూషలేములో ఉండే పెద్దోళ్ళే మీకు పెద్దోళ్ళు కదా. మరి ఆ పెద్దోళ్ళు ఏం చేశారో చెప్తున్నాను మీకు. ఆ పెద్దోళ్ళు తీతును సున్నతి చేసుకోమని ఏ ఒక్కరు అనలేదు. మాట వరుసకైనా అనలేదు. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఆనాడు అంత్యోక్యలో జరిగింది అదే, ఈనాడు గలతీలో జరుగుతున్నది కూడా అదే. ఆయన మాట. ఆ రోజు కూడా కపట సహోదరుల వలె ప్రవేశించారు అంత్యోక్య సంఘాన్ని కలవరపరచడానికి. అదే పరిస్థితి ఈరోజు మీకు జరుగుతోంది. అయితే సువార్త సత్యము, నెక్స్ట్ వచనం, సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. రాజీ పడలేదు, తలదించలేదు. మీకు అర్థమైందో లేదన్నమాట. సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి, యెరూషలేముకి వెళ్ళినప్పుడు వాదన జరిగింది, మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకోలేదు. నువ్వు వాళ్ళు ఎంత మాట్లాడితే అంత మాట్లాడాము ఆ రోజు రచ్చలో. ఇంత జరిగిందో లేదో చూద్దాం. మరి ఇదంతా అపోస్తల కార్యములు 15 అగైన్, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం
5వ వచనం, 4 నుంచి మళ్ళీ చదువుకుందాం. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. ఇప్పుడు గలతీలో చెప్పాడు విశుద్ధ పరిస్థితిని. తర్వాత ఏం జరిగింది? పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రము గైకొనుడనియు వారికి ఆజ్ఞాపింపవలెనని చెప్పి. ఇదంతా ఎక్కడ జరిగింది? యెరూషలేములో. కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది చూడండి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం ప్రారంభ వచనాలు, గలతీ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనాలు కరెక్ట్గా మీకు కనెక్ట్ అవుతాయి. 6వ వచనం, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అపోస్తలులను నెక్స్ట్ పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగింది. అప్పుడు ఉందా లేదన్నమాట? బహుతర్కము జరిగింది. ఎవరెవరి మధ్య? పౌలు బర్నబాలు ఒక సైడ్, నెక్స్ట్ పరిసయ్యులు ఒక సైడ్. ఇద్దరి మధ్య ఏం జరిగింది? బహుతర్కం జరిగితే ఆ తర్కములో ఒక్క గడి అయినను తలదించడానికి ఒప్పుకోలేదట పౌలు గారు. తలదించడానికి ఆ పంచాయతీలో వాళ్ళు ఏది అడిగినా కూడా ఒప్పుకోవడానికి మాత్రం పౌలు గారు సిద్ధంగా లేదు. అంటే అది ఏ లెవెల్లో జరిగిందంటే, ఒక్క గడి అయినను ఒప్పుకున్నట్టుకు మేము సమ్మతించలేదంటే అర్థం ఏంటంటే, ఆర్గ్యుమెంట్ ఏ లెవెల్లో జరిగిందంటే, వాళ్ళు ఒకవేళ ఎగ్జాంపుల్గా ఇది అనుకోండి అన్నారు అనుకోండి, ఒకవేళ వాదనలో వీళ్ళు మేము అనుకోం, పౌలు గారు మేము అనుకోం, ఇన్ కేస్ ఏ కేసు అయినా ఒప్పుకోం. అది ఒప్పుకోలేదంటే అప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్లో ఏమంటాం చెప్పండి? అలాగే బాసు, ఒకవేళ ఎక్స్ వై అనుకో, వై జెడ్ అనుకో అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? అంట పౌలు గారు ఒప్పుకుండేది లేదు. ఎక్స్ ఎప్పటికీ ఎక్సే, వై ఎప్పటికీ వైఏ, జెడ్ ఎప్పటికి జెడ్డే. నువ్వు అనుకోమన్నా అనుకోండి, ఇంకా మాట్లాడు. అదే ఆర్గ్యుమెంట్. గలతీ పత్రిక 2 సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమి నేర్చుకున్నా. మళ్ళీ చెప్తున్నాను గలతీయులారా, మీకు మళ్ళీ చెబుతున్నా, నేను నేర్చుకోలేదయ్యా వాళ్ళ దగ్గర. నాకు తెలిసింది ఇది చెప్పానే కానీ వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ ఎప్పుడు అడగలేదు. నేను నేర్చుకొని ఎన్నికైన వారి యొద్ద నేను నేర్చుకోలేదని అర్థం ఏంటి చెప్పనా? మనుషులెవ్వరూ నాకు టీచర్లు కాదు, ప్రభువే నాకు టీచర్. అందుకే పౌలు గారు చరిత్రలో స్పెషల్ పర్సనాలిటీ. ఒక బర్నబా గారు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, స్టెఫెన్ గారు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఫిలిప్ గారు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళందరూ కూడా అపోస్తలుల దగ్గర నేర్చుకున్నోళ్ళు. వీళ్ళందరూ కూడా అపోస్తలు. పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారు వాక్యం చెప్పిన తర్వాత అప్పట్లో టీచర్లు వీళ్ళే, అపోస్తలులే చెప్పేవాళ్ళు వాక్యం, మిగిలిన వాళ్ళు వినేవాళ్ళు. ఆ వినేవారిలో ఎక్కువ డెడికేట్ అయి నేర్చుకున్న జాబితాలో స్టెఫెన్ ఉండేవాడు, ఫిలిప్ ఉండేవాడు, తర్వాత ఈ బర్నబా ఉండేవాడు. వీళ్ళందరూ కూడా అపోస్తలుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు. కానీ పౌలు మాత్రం పౌలు గారికి సాక్షాత్తు ప్రభువే టీచర్. లాస్ట్లోనే ఎంటర్ అయ్యాడు. అందరికంటే కడపటనే ఎంటర్ అయ్యాడు. కడపట ఎంటర్ అయినా బలంగా ఎంటర్ అయ్యాడు. మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పౌలు గారికి మిగిలిన వారికి తేడా అదే. డైరెక్ట్గా ఎన్నుకున్నాడు దేవుడు, డైరెక్ట్గా పట్టుకున్నాడు. అదే అట్లా ఉండే ప్రత్యేకత. ఈ గలతీయులకు చెప్పుకోవాల్సి వచ్చింది. పౌలు గారికి ఎంత భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఆయన చెప్పాల్సిన సత్యబోధ తర్వాత సంగతి, ముందు నేను కరెక్ట్ అని చెప్పుకోవాల్సి వస్తుంది వీళ్ళకి అని చెప్పుకోవడానికి ఎన్నెన్ని తంటాలు పడుతున్నాడు పాపం. ఎన్నికైన వారి యొద్ద నేనేమీ నేర్చుకోనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు. మళ్ళీ చెప్తున్నాను గలతీయులారా, ఎన్నికైన వారు వాళ్ళు కూడా నేర్చుకోలేదు. ఇంకా మీకు మ్యాటర్ అర్థం కావాలి. నాకు వాళ్ళు నేర్పించిన టీచర్ కూడా లేడు. వాళ్ళ నుంచి పీజీ వరకు, కేజీ నుంచి పీజీ వరకు ఒకే టీచర్ నాకు, ఆయనే యేసుప్రభు. ఇక్కడ అర్థమవుతుంది.
సిలబస్లోని మొదటి పాఠం పేతురు చెప్పాను, రెండో పాఠం తోమా చెప్పాను, మూడో పాఠం యోహాను చెప్పాను, నాలుగో పాఠం ఇంకొకరు చెప్పాను కాదు. ఇక్కడ అన్ని పాఠాలు ఆయన చెప్పాడు. ఎలా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మళ్ళీ అదే ఎఫెసీ పత్రిక ఎలా చెప్పాడు? 3వ అధ్యాయం 3వ వచనం, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదనే సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. దేవదర్శనములోనే నాకు ఇవన్నీ వచ్చాయి, కానీ నోబడి ఎల్స్ హ్యాస్ టాట్ మీ. రైట్. 7వ వచనం, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగ అప్పగింపబడెనో అలాగ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడెనని వారు చూచినప్పుడు. ఎవరు యెరూషలేములో ఉన్నవారు సున్నతి పొందని వారికి బోధించుటకై ఆ బాధ్యత నాకు అప్పగింపబడిందని యెరూషలేములో ఉన్న అపోస్తలులు గమనించారు. వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోయింది. చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలు డౌటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలు డౌటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, ప్రభు సహోదరుడు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. వీళ్ళే కరెక్ట్ అని సర్టిఫికెట్ ఇచ్చేశారు లాస్ట్లో. మళ్ళీ ఇదంతా జరిగిందో లేదో చూద్దాం. ఎక్కడ అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో కుడి చేతిని ఇవ్వడం అంటే కత్తి తీసుకున్నారు, కొన్ని కుడి చేతిని తీసుకోవడం, మద్దతు తెలపడం, సపోర్ట్ చేయడం. లెట్ us see చాప్టర్ నెంబర్ 15 ఫ్రమ్ 22. 22వ వచనం నుంచి చూద్దాం. పంచాయతీ అంతా అయిపోయింది, ఇక డిక్లరేషన్ మాత్రమే ఉంది. మొత్తం చర్చ అయిన తర్వాత అనౌన్స్మెంట్ ఉంది. ఇప్పుడు అప్పుడు సహోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బాను, మారుపేరు గల యూదాను, సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంత్యోక్య పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటిని తోచెను. వీరు రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యోక్యలోను సిరియలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. గలతీయులు అన్యజనులే. అలాంటి వాళ్ళందరికీ చెబుతున్నాడు. వీళ్ళు పత్రిక రాస్తున్నారు. ఏమని? 24వ వచనం, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. దొంగలు మా పేరు చెప్పుకొని మీ మధ్య తిరుగుతున్నారు. లెటర్లోని సారాంశం అది. అయితే మేము ఎవరికి మద్దతు ప్రకటిస్తున్నామంటే 25వ వచనం, గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. అది కుడి చేతినివ్వడం అంటే. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చినట్టు అర్థం ఏంటి? వీళ్ళే కరెక్ట్ అని మద్దతు తెలియదు. ఇది అక్కడ చెప్పింది ఇక్కడ. చదవండి మళ్ళీ లాస్ట్లో గలతీ పత్రిక 2లో చివరి మాట మాత్రం చదువుకుందాం. 9వ వచనంలోని చివరి మాట, తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. సపోర్ట్ చేసిరి. కుడి చేతినిచ్చిరి అంటే సపోర్ట్ చేసిరి. 10వ వచనం, మేము బీదలను జ్ఞాపకం చేసుకునవలనని మాత్రమే వారు కోరిరు. మళ్ళీ మాట, మేము బీదలను జ్ఞాపకము చేసుకునవలనని మాత్రమే కోరిరు, కానీ సున్నతి కూడా చేయమని చెప్పలేదు. అది పాయింట్. అన్యజనుల యొద్దకు వెళ్ళినప్పుడు మీరు బీదలను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడున్న బీదలను జ్ఞాపకం చేసుకోండి. చేతనైతే ఎవరైనా సహాయం చేస్తే ఇక్కడున్న బీదలను మనం ఆదుకుందాం అనే చెప్పారు. కానీ రక్షణ సువార్త చెప్పి సున్నతి కూడా చేసేయండి అని మాత్రం వీళ్ళు ఎవరు చెప్పలేదు. మాత్రమే అలాగూ చేయటకు నేను ఆసక్తి కలిగి ఉంటుంది. అక్కడ వరకు ఓకే. సున్నతి చేసుకోమని వాళ్ళు చెప్పలేదు, నాకు ప్రభువు చెప్పలేదు. మొన్న మీ మధ్య కూర్చున్న వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పారు. వాళ్ళ జెండా ఎత్తుకొని జెండాకు చేయని మీరు అన్నారు. పనిలో పనిగా నా మీద కూడా డౌట్ వచ్చేసింది. నేను అపోస్తలుడు కాదు.
అందుకే నేనెలా అపోస్తలుడునో మీకు తెలియాలంటే, పాపం మీరు నాతో తిరగలేదు కదా, మీలో ఏ ఒక్కడు నాతో తిరిగినా కరెక్ట్గా ఉండేది, ఈరోజు వాడే చెప్పేవాడు జవాబు. కానీ మీరు అపోస్తలులు నమ్ముతారు, యెరూషలేములో ఉన్న 12 మందిని నమ్ముతారు. మళ్ళీ ఆ 12 మందితో నాకున్న రిలేషన్ ఏంటో, ఆ 12 మందితో నేను తిరిగినప్పుడు, నేను ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఏంటో మీకు చెబితే అప్పటికైనా మీ మనోనేత్రాలు వెలిగింపబడతాయని నా ఆశ. తాను ప్రభు చేత ఎన్నుకొనబడిన అపోస్తలుడు అని మనుషులు బోధిస్తే నేర్చుకున్నవాడు కాదని చెప్పడానికి మొదటి అధ్యాయము 11వ వచనములో నుండి 2వ అధ్యాయము 10వ వచనం వరకు, లేదా మొదటి అధ్యాయము 10వ వచనము నుండి 2వ అధ్యాయము 10వ వచనం వరకు ఆయన ఎత్తుకున్న పాయింట్స్ ఒక్కొక్కటి మీరు ఆలోచిస్తే, గలతీలో జ్ఞానం ఉన్నవాడెవడు పౌలు గారిని ఒక్కసారి అనుమానించకూడదు. ఆయన ఆర్గ్యుమెంటింగ్ అయిపోలేదు. గలతీ పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనము చెప్పి 2వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న భాగాన్ని పక్కన పెట్టి డైరెక్ట్గా 10వ వచనంకి వెళ్ళి అక్కడ నుంచి వివరణ మొదలుపెట్టాను. ఎక్కడి వరకు వచ్చాము ఇప్పుడు? 2వ అధ్యాయము 10వ వచనం వరకు వచ్చాము. 2వ అధ్యాయము 10వ వచనం. ఇదంతా చదువుతున్నప్పుడు రైటర్ గారి ఉద్దేశం ఏంటో మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు గలతీ పత్రిక మొదటి అధ్యాయము, ఇప్పుడు నేను చెప్పిన 10వ వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు ఎన్నోసార్లు చదివింటారు. కానీ ఈ 2-3 వారాల పాటు మీరు విన్న వివరణను మనసులో పెట్టుకొని చదవండి. ఈ వాక్య భాగాన్ని చదవండి. హాయిగా కనపడుతుంది పత్రిక. ఇప్పుడు నేను ఎక్కడ వరకు అయితే వివరణ ఇచ్చానో అక్కడ వరకు పత్రిక మీకు అర్థంలాగానే కనపడుతుంది, డౌటే లేకుండా. పత్రిక అంతా అర్థంలా కనపడాలంటే, పత్రిక అంతా అర్థంలా కనపడాలంటే ముందు మీరు ఇక్కడ కనపడాలి. మీరు ఇక్కడ కనపడితే పత్రిక మీకు కనపడుతుంది. మీరు ఇక్కడ కనపడరు. ఇక్కడ మీరు కనబడనంత కాలం పత్రికలు మీకు కనబడతాయి అంతే. ఓ గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక అంతే. ఆ బట్టి బుట్టి నేర్చుకోవాల్సిందే. కానీ అందులో ఏముందో పత్రిక అయిపోయిందా? సముద్రం కదా పత్రిక. గలతీ పత్రిక అంటే మహాసముద్రం. వచ్చే వారం ఇక్కడ లేదు కదా, హకీంపేటలో మనకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మరి దీని కొనసాగింపు ఎప్పుడు? వచ్చే ఆదివారం కాకుండా మరో ఆదివారం. అప్పటికంతా మనం ఫ్రెష్గా వచ్చి కూర్చుంటాం. అంటే అసలు ఇవేమీ ఉండవు. ఒకవేళ నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఎక్కడికి పోయింది ఇదంటే, ఇట్స్ గాన్, జండు బామ్ అంటారు. ఇట్స్ గాన్. మనసెప్పుడు వాక్యం మీద ఉంటే, స్మరించుకుంటూ ఉంటే మనం మర్చిపో. ధన్యవాదాలు. శుభం. థ్యాంక్ యూ. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు
ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.